పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడదాం. ముఖ్యంగా రేషన్ కార్డ్స్. 10 yearsగా కార్డ్స్ లేవు. గవర్నమెంట్ని ప్రతిసారి అడిగి 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 జనం వదిలేసారు. చేంజ్ కోసం మీ గవర్నమెంట్ని, మీ పార్టీని గవర్నమెంట్లోకి తీసుకొచ్చారు. తీరా ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిన ప్రాసెస్ 11-12 months తర్వాత స్టార్ట్ చేసారు. సరే లేట్ అయినా వస్తాయేమో లేటెస్ట్గా అనుకుంటే ఇందులో కూడా పూర్తిగా గందరగోళం. ఎక్కడ లోపం జరుగుతున్నది? కోఆర్డినేషనా లేకపోతే కావాలని చేస్తున్నారా? ఏం జరుగుతుంది? మీకు ఏమైనా క్లారిటీ ఉందా మీ ప్రభుత్వానికి? అంటే ఒకటి ఏంటంటే సుదీర్ఘ కాలంలో కార్డ్స్ లేకపోవడం అనేది ఒక సమస్య అయింది, ఒక 10 సంవత్సరాల కాలం పాటు లేకపోవడం. రెండోది ఎలిజిబిలిటీని అసెస్ చేయడంలో కొంత డిలే జరిగింది. ఇప్పుడు వస్తున్న కార్డ్స్ ఏవైతే వస్తాయి ఇవి ఫస్ట్ లిస్ట్ అనుకోవచ్చు. మేము ఈ మధ్య కలిసినప్పుడు మంత్రి గారిని కానీ ఇతర పెద్దలు కొంతమందిని కలిసినప్పుడు ప్రాబబుల్ లిస్ట్ అంతా తయారు చేయండి, వైట్, పింక్, ఇంకోటి ఏదైనా కలర్స్ అనేది తర్వాత. బట్ ఫస్ట్ సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. ఏది ఇప్పుడు మనం రైతు భరోసా అనుకున్నప్పుడు ఎట్లా మోడాలిటీస్ తయారు చేసినామో దానికి కొంత ప్రిపరేషన్ జరిగింది. చాలామంది ఏంటంటే ఊళ్ళల్లో మాకు ఇంకా అవకాశం రాలేదు, లిస్టు అవుట్ అయిందని ఆలోచనతో ఉన్నారు. కానీ బట్ నాకు తెలిసి ఇంకో 2-3 నెలలలో పూర్తి స్థాయి కార్డ్స్ అని వస్తాయి. ఇప్పుడు వచ్చినాయే ఫైనల్ ఏం కాదు, కానీ అనర్హులకు వచ్చినాయి అన్నది కదా క్వశ్చన్. అనర్హులకు వచ్చిన విషయంలో డెఫినెట్గా ఇప్పుడు ఏ నియోజకవర్గంలో ఉంటుందో ఆ నియోజకవర్గంలో ఒక ఇన్స్పెక్షన్ టీం వేయాల్సిన అవసరం అయితే వస్తుంది. 114 నియోజకవర్గాలు వేయాల్సింది. ఎందుకంటే అంత అట్లే ఇప్పుడు క్రైటీరియాస్ ఓవర్కమ్ అయినప్పుడు సిస్టంలో కొంత ఇబ్బందికరమైన వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ చూసుకునే అవకాశం ఉంటుంది. అది మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. ఎందుకంటే చాలా దాని మీద వర్కౌట్ చేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. చాలా డిజిటలైజ్ చేయడం ఒకటి, అంటే కార్డ్స్ ఇవ్వడంలో మిస్యూజ్ కాకుండా చూసేది ఒక పద్ధతి. అనర్హులకు అర్హత వస్తుందన్న కాడ మనం ఈ క్రైటీరియాస్ను రీడిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది. కొంతమందికి ఇంకా రావట్లేదు అనేది కూడా ఉన్నది. ఆ రాని వాళ్ళకు రావు అనేది ఏముండదు. కార్డ్స్ మాత్రం కామన్ అందరికి వస్తుంది. బట్ వైట్ రేషన్ కార్డ్ దగ్గరనే ప్రధానమైన మెలిక ఉంటుంది. ఇప్పుడు అది ఎక్కువ బెనిఫిట్స్ మూలం కదా. బట్ చాలా పథకాలకు కార్డ్ క్రైటీరియాతో పాటు ఆధార్ కార్డ్ లింక్ అనేది కూడా ఒక చర్చ వస్తుంది. సో దీన్ని ఇంతకుముందు ఏంటంటే ఈ కార్డు ఇంకొకరు వాడుకొని వాళ్ళకు తీసుకోవడం ఇట్లా ఉండేది. ఈసారి బయోమెట్రిక్ లాంటిది కూడా తీసుకురావచ్చు అనేది ఒక ఆలోచన ఉంది. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే హడావుడిగా స్టార్ట్ చేయడం, టైం ఉన్నా కూడా ఉన్న సమయాన్నంతా వృధా చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న దాంట్లో భాగంగా హడావుడిగా స్టార్ట్ చేసి గందరగోళానికి తెరదీసిరేమో అనిపిస్తున్నది. నాకు తెలిసి ఒక 2-3 లేకపోతే మీరు ఎలక్షన్స్ అయిపోయి అధికారంలోకి రాగానే ఫస్ట్ కావాల్సిన రేషన్ కార్డే కదా. మీరు రుణమాఫీ కూడా రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకున్నారు. సరే మీరు ఏమన్నా ఆ కట్ ఆఫ్ లేకపోతే మందిని తగ్గించడానికి ఏమన్నా కార్డు ఇవ్వలేకపోయారేమో తెలియదు. కానీ నాకున్న సమాచారం మేరకు 4 months నుంచి దీని మీద వర్కౌట్ చేస్తున్నారు మంత్రి గారు. దానికి తోడు ఇప్పుడు వచ్చేది కూడా టెంపొరరీ. ఇప్పుడు వచ్చేది ఒక పేపర్ మీద వస్తుంది మీకు. ఇప్పుడు వచ్చేది దీన్ని డిజిటలైజ్ చేయడము, దీన్ని ఒక స్టాండర్డ్ ఫార్మేట్ తీసుకురావడానికి మళ్ళీ సమయం పడుతుంది. ఎందుకంటే ఇంక ఇప్పుడు ఇచ్చిన కార్డు మీకు ఇప్పుడు మన పట్టదారు పాస్ పుస్తకం ఎట్లనో మనం ఇప్పుడు ఎట్లా అంటే అంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మళ్ళీ ఇంకోసారి దాన్ని ఒకవేళ ఎకనామిక్ గ్రూప్ మారితే అప్గ్రేడ్ అవుతుంది తప్పితే ఈ కార్డు మాత్రం ఫర్ ఎవర్ ఉండేటట్టుగా తయారు చేస్తున్నాం అనేది అయితే నాకున్న సమస్య. మరి ఈ గందరగోళం ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు దాంట్లో ఒకటేసారి పేర్లు చూసి మాకు రాలేదు వేరేటోళ్ళకి వచ్చిందని ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం అనేది ఉంటుంది కామన్. అంటే పలానా ఆయనకు గది ఉంది ఆయనకు కూడా గిది ఎట్లా వచ్చింది, పలానా ఆయనకు గిదే ఉండే గిది ఎట్లా ఇచ్చింది అనేది ఊర్లలో జరిగే కామన్ ఇష్యూ. దాన్ని కూడా రిజాల్వ్ చేయడానికి ఒక మెకానిజం ఉంటుంది డెఫినెట్గా. దాన్ని జిల్లా లెవెల్లో కూడా కలెక్టర్తో పాటు స్థాయిల్లో ఏ స్థాయిల్లో మనం రెక్టిఫికేషన్ కొరకు మండల్ లెవెల్లో ఒక దీన్ని ప్రాబ్లం రిజాల్వ్ కొరకు చేస్తే ఇంకా త్వరితగతిన సమస్యలు పోతాయి. బట్ రాలేదు అని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా అందరికి వస్తే సమయం 1-2 నెలలు ఇటు అటుగా వస్తాయి. కానీ ఇప్పుడు మన నియోజకవర్గంలో కూడా నేను వింటున్నా వాళ్ళతోని, సార్ ఇట్లా అవుతుంది మాకే లేదు ఇట్లా అని చెప్పినప్పుడు మీకెందుకు అర్హత రాలేదనేది మీరు ఎంఆర్ఓ దగ్గర కూర్చోండి. ఎందుకు దాన్ని తయారు చేసినప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయింది అనేది ఇప్పుడు లోకల్ లెవెల్లో కూడా రిజాల్వ్ చేయొచ్చు కదా. సో దానికి ఓవరాల్ స్టేట్ ఫార్మేట్ ఒకటి ఉంటుంది. మనం దాన్ని
ఎక్కడైతే మనకు నష్టం జరుగుతుందనుకో స్థానిక అధికారులతో మీరు పరిష్కరించుకోవచ్చు. మరి ఎక్కువ సమస్యలు ఉన్నప్పుడు అంటే మీరు డేటా తీసుకోవడమే తప్పు, రాంగ్ తీసుకున్నారన్నది ఇవాళ మీ లీడర్లు నడిపే పేపర్లలో వచ్చిన వార్త. సరే మనం అట్లా అనలేంలే కానీ ఒకటి ఏంటంటే కులగణన రిపోర్ట్స్ ఆధారంగా మీరు ఆ డేటాను తీసుకున్నారు. మీరు ఫస్ట్ ఏదైతే పబ్లిక్ ఫిల్ చేసిన అభయహస్తం అప్లికేషన్ తీసుకోలేదని, ఆ డేటా తీసుకోలేదని. కులగణన ఆథెంటిక్ ఇప్పటికి కాదు, దాన్ని తీసుకోవడానికి ఇంటర్నల్ గా మీకున్న సోర్స్ ని వాడుకున్నారు. నాకు తెలిసి ఇప్పుడు వాడడానికి కూడా అవకాశం ఉండదు. దాన్ని డిస్క్లోజ్ అయ్యి అది ఒక డెమోక్రటిక్ డాక్యుమెంట్ కావాలంటే బిల్ రూపంలో అది బయటకు వచ్చినాక మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, సెన్సెషన్ కాదని చేస్తారా, ఇది ఒక కొంత ఉంటుంది. కానీ ఒక ప్రాథమిక అవగాహన మాత్రం ఈ సర్వేతో వస్తుంది ఒకటి. రెండవది మనం ఏదైతే తయారు చేసిన విధి విధానాలు దానికి సంబంధించిన అంశంలో ఎవరైనా అర్హులు అనర్హులైతే దానికి సంబంధించి స్థానిక అధికారుల నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలతో కూడా మీరు సమస్య పరిష్కరించుకోవచ్చు. దానికి ఏం పెద్ద ఇప్పుడు ఇచ్చినవంటే క్లోజ్ చేయడం అనేది ఏముండదు. ఈ ప్రాసెస్ ఇట్ విల్ కంటిన్యూ. ఎవరైనా కంప్లైంట్ చేసిందనుకో, ఆయన రిచెస్ట్గా ఆయన వైట్ ఉందని అన్నారు అనుకో, దాని మీద ఎంక్వైరీ అట్లాంటివి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి అయితే మ్యాక్సిమంగా సమస్యలు రాకుండానే ఉంటాయి. కోఆర్డినేషన్ మిస్సింగ్ ఏమైనా కనిపిస్తుందా అధికారుల మధ్య, మంత్రుల మధ్య, లేకపోతే డిపార్ట్మెంట్స్ మధ్య? ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషనే దీనికి కారణంగా కనిపిస్తుంది. బల్కీ అయినాయి, బల్కీ. ఇప్పుడు గతంలో కూడా 1,00,00,000 కుటుంబాలు ఉంటే 1,20,00,000 కార్డ్స్ ఉన్నాయి వెనకటికి అదంతా. కానీ ఇప్పుడు దీన్ని రెక్టిఫై చేయడం ఒకటి, కుటుంబాలు పెరిగినాయి. ఇప్పుడు మనకేంది దాదాపు 10 లక్షల కుటుంబాలు కొత్త కుటుంబాలు అయినాయి గతంలో 10 సంవత్సరాల కింద ఉన్న వాటికంటే. ఎందుకంటే విడిపోవడము, కొత్త కుటుంబాలు కావడం ఇట్లా ఉంది. కాబట్టి వాటిని కొంచెం మనం సరి చూసుకోకుండా చేస్తే మళ్ళీ అది కూడా సమస్య అయిద్దని ఉంది. కోఆర్డినేషన్ ఏం సమస్య కాదు. మీకు డిస్టిక్ లెవెల్లో ఇంకా మనం డీసెంట్రలైజ్ అయినాం కదా, 33 డిస్టిక్స్ అయినాయి కదా. సో ఇంకెక్కువ పర్కోలేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఏమంటారు, మొదట జరిగే అవకతవకలు అంటామా, మొదట జరిగే గందరగోళం ఉంటుంది. కానీ పరిష్కారం కాని సమస్య అయితే ఇప్పుడు ఉన్న వచ్చిన లిస్ట్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుందేమో. కొన్ని పేర్లు క్యాన్సిల్ కంటే ఎడిషనల్గా వస్తాయేమో, ఎడిషనల్గా తెస్తామేమో. దాన్ని మీరు అంటున్నట్టుగా దాన్ని రివ్యూ చేసిన తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చినాయి ఎడిషనల్గా ఇచ్చుకోవచ్చు. ఇనెలిజిబిలిటీ ఉంటే దానికి సంబంధించి మనం పత్రాలు సరి చూసుకుంటే, ఎవరైనా కంప్లైంట్స్ వస్తేనే మనం చేస్తాం కదా. లేదంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం మీరు 80 lakhs అభయహస్తం అప్లికేషన్లో ప్రజలు మాకు ఇల్లు లేదు అని చెప్పిన లిస్ట్ ప్రకారంగా అన్ని స్క్రూట్నీ చేస్తున్నారు కదా, ఇల్లు తిరిగి యాప్లో నమోదు చేస్తున్నారు. ఇది కూడా అట్లాగే స్క్రూట్నీ చేసి ఉంటే అయిపోయేది కదా. సర్వేతో జరుగుతున్నది కూడా అదే. ఇప్పుడు ఏంది కులగణనతో జరుగుతున్నది కూడా అదే. అంటే మల్టిపుల్ మనం ఎంత దాదాపు 50+ క్వశ్చన్స్ ఉంటే ఇన్నిటికి మేము ఎందుకు సమాధానం చెప్పాలని రాయలేదు, అన్ని రాయలేదు, అన్నేం రాయలేదు. అది రాస్తే ఇంకెక్కువ ఉపయోగకరం ఉంటుంది. అది సమస్య. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మేము ఇంతెందుకు చేయాలి అంతెందుకు చేయాలంటే హాఫ్ హార్టెడ్గా చేస్తే అట్లనే ఉంటుంది. మొత్తం దీనికి ఇప్పుడు మీకు సంగ్రహమైన డేటా వస్తున్నది, అది క్లుప్తంగా ఉంటుంది, వాళ్ళకి ఇంకెక్కువ బెనిఫిట్స్ అవుతాయి. కొన్ని చెప్పకపోతే మీకే నష్టం. అది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 95% దాటి 98 దగ్గరకు వచ్చింది అనేది సమాచారం. అది ఏమంటారు, ఆథెంటిక్ డాక్యుమెంట్ కూడా తొందరగా చేస్తాం కాబట్టి అప్పుడు సరి చూసుకోవచ్చు. కాకపోతే అందరూ వైట్ రేషన్ కార్డులే కావాలంటే కూడా కొంచెం ఇబ్బంది. 100% ఎవరికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది మీరు డిసైడ్ చేయాలి, గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. మీరంటే మనం ఒక మంత్రివర్గం, ఒక మంత్రి గారు ఒక మొడాలిటీస్ తయారు చేసి వాటి క్రాస్ చెక్ చేయడంతో పాటు సీఎం గారు కూడా రివ్యూ చేస్తారు. ఎందుకంటే ఇది ఇప్పుడు జీవనాధారం అయిపోయింది, ఇప్పుడు ఒక నాడిలాగా తయారైంది రేషన్ కార్డు అనేది. అసలు ఆ నాడినే కొట్టేసిండు మనోడు కేసీఆర్. కానీ ఇప్పుడు అట్లా కాకుండా మల్టిపుల్ యాక్సెస్ కార్డుగా అది ఉపయోగపడుతుంది, పథకాలకే కాదు ఇతర అంశాలకు కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగానే చేస్తాం.